వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రభుత్వ సంబంధిత వ్యవస్థలకు వీరికి చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. గడిచిన కొన్ని వారాల కంటే వీరికి ఈ వారం ఇంకా బాగుందని చెప్పచ్చు. ధనాదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఏదైనా సరే మన కష్టపడాలి, సాధించాలి అన్న తపన ఎక్కువగా ఉంటుంది. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు, విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఇది మంచి తరుణం. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధం కుదురుతుంది. ప్రస్తుతం మూడాలు కాబట్టి మాఘమాసం ప్రారంభమైంది. సంబంధాలు చూడండి. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్య పోతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి, పబ్లిక్ రిలేషన్స్ రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పోలీసు రంగాన్ని వారికి, అదేవిధంగా న్యాయ వృత్తులు ఉన్నవారికి ఈ వారం చాలా కలుసుబడితనంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే ఇక్కడ ఉండి ప్రభుత్వ ఉద్యోగం కోసం లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వారికి వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం లభించినప్పటికీ ఖర్చుల మటుకి అదుపులో ఉండవు. ఖర్చులు రూపాయికి 80 పైసలు ఖర్చు ఉంటుంది. 20 పైసలు మిగులుతుంది. ఆ 20 పైసలని సేవింగ్స్ రూపేణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఉత్తులతో దీపాలను చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.